శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 26వ తేదీ నవంబర్ 2025 బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారము, దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రగ్రహ సంచారము చాలా బాగున్నాయని చెప్పాలి. ఉద్యోగ జీవితం బాగుంది. ధన ఆదాయం రీత్యా ఎటువంటి ప్రయోజనాలు ఉన్నా లేకున్నా అది మామూలుగా నెలవారీ వచ్చే నెల జీతం కాబట్టి అది ఎలా అయినా వస్తుంది. దానిలో హెచ్చు తగ్గులు, ముఖ్యంగా హెచ్చు లేకుండా ఉన్నా ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. ఏదో ఒక విధంగా మీకు ధనం ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అంతగా కనబడబోవడం లేదు. ఇక ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇంకా మీకు తగిన సమయం రాలా. ఆలోచనల ప్రవాహము అలాగ జరుగుతూనే ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చెయ్యండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క సేవలు, పుట్టలో పాలు పోయడం కానీ, అభిషేకం చేసుకోవడం కానీ ఆలయంలో, లేదా కుంకుమ పూజ చేసుకోవడం కానీ, ఆలయాలని శుభ్రం చేయడం కానీ, ఆశ్రమ సేవలు చేయడం కానీ, గురు సేవ చేయడం కానీ, ఇలాంటి వాటికి చాలా వరకు మీరు ప్రధానంగా ఇలాంటి వాటికి సమయాన్ని వెచ్చించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మేషరాశి వారికి గ్రహాల యొక్క అనుకూలత అంతగా లేదు. లేనప్పుడు ఏం జరుగుతుందంటే మనలో నిరాశ కలుగుతుంది, శారీరకంగా శ్రమ కలుగుతుంది, త్రిప్పట ఎక్కువగా కలుగుతుంది. అనవసరంగా ఎక్కువ ఊర్లు తిరిగి రావడము, దానివల్ల ఉపయోగం లేకపోవడము, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. కాలి నడకన ఎక్కువగా నడిచేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మాతృవర్గ రీత్యా అంత పూర్తి అనుకూలమైన కాలం కాదు. సంతాన రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండడం అనేది చేయాల్సిందే, కానీ కష్టం. ఎంత కష్టమైనా కూడా చేయాల్సిందే. అలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. రుణాలు పెరిగేటటువంటి పరిస్థితి, భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా అంతగా లేని పరిస్థితి. ఇలాగా ఏ అంశాన్ని తీసుకున్నా కూడా అక్కడ ఎక్కువ కష్టపడడమో, ఓర్పుగా ఉండాల్సి రావడమో, ధనం ఎక్కువ ఖర్చు అవడమో లాంటివే జరుగుతూ ఉంటాయి. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఈ అంశాన్ని మీరు మేషరాశి వారు ఈ అంశాలని దృష్టిలో పెట్టుకుని ఓర్పు కలిగి ఉండాలి అని మరీ తెలియజేస్తున్నాను. చెప్పిన పరిహారాలలో ఏ కొన్నిటినైనా చేసి మనశ్శాంతి పొందండి. ఈ రోజు మీకు చాలా ఆలోచించేటటువంటి సమయం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఆలోచనలు తగ్గించుకొని ఏదైనా క్రియ చేయడానికే ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారం బాగుంది. ఇక షష్ఠ స్థానంలో ఉన్నటువంటి బుధుని యొక్క సంచారం బాగుంది. ఇంత అద్భుతంగా 2 గ్రహాల యొక్క ఉనికి బాగుంది కదా అంటే మిగతా 7 గ్రహాల యొక్క ఉనికి అంతగా బాలేదు, అనుకూలంగా ఉంది. కాబట్టి ఇక్కడ చెప్పదగినటువంటి సూచన ఏమిటి అంటే మీరు నవగ్రహ స్తోత్రాల పారాయణ తప్పనిసరిగా చెయ్యండి. లలిత సహస్రనామ స్తోత్రాల పారాయణ చెయ్యండి. కుటుంబములో కొంచెం ఓర్పు కలిగి ఉండండి. స్థాన చలనాలు ఉండడానికి అవకాశం ఉంది, అది కూడా మీరు ఓర్పు కలిగి ఉండండి. ఇప్పుడే ఏమీ మాట్లాడవద్దు. అన్నదమ్ముల సహాయ సహకారాలు లేవు సరిగదా, ఇంకా చిన్నపాటి నిందలు ఉండడానికి అవకాశం ఉంది. మాతృవర్గ రీత్యా ఇంకా కష్టపడాల్సిందే. సంతాన రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. ఇలాగా మీరు ఏ భావాన్ని తీసుకున్నా కూడా ఇంత ఓర్పు కలిగి ఉండాలా అనేటట్టుగానే ఉన్నాయి అవి. పూర్తి ఓర్పుతో ఉండడం వల్ల మీకు అనేక విధాలుగా సంతృప్తికరమైన జీవితం ఏర్పడుతుంది అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. మిథున రాశి వారికి అస్సలు చెప్పనవసరం లేని విధంగా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. గురువు గారు బాగున్నారు, కేతు బాగున్నారు, శుక్రాచార్యుల వారు బాగున్నారు, రవి కుజులు బాగున్నారు. ఇంక ఏమి కావాలండి? ఇంత అత్యద్భుతంగా గ్రహాల కలయికలు కానీ, స్థితులు కానీ సంచారం చేస్తూ ఉంటే మీ మాటకి చాలా చాలా పలుకుబడి పెరుగుతుంది. కుటుంబంలో ఐకమత్యం చాలా బాగుంటుంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. మీ మనోబలం పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు.
స్థిర చరాస్తుల వృద్ధి కలుగుతుంది. అలాగే ధనము మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా ధనం వచ్చే పరిస్థితి. సంతానం చాలా చాలా బాగున్నారు. అలాగే ఈ శత్రు రోగ రుణస్థానమైనటువంటి షష్ఠ స్థానంలో కూడా రవి కుజులు ఇద్దరు ఉన్నందువల్ల అనారోగ్య సమస్యలు తీరిపోతున్నాయి. ఏదైనా ఔషధ సేవ చేస్తూ ఉన్నారు, చిన్నపాటి జలుబులు దగ్గులు లాంటి అనారోగ్యాలు ఏమన్నా వచ్చినట్టయితే వాటికి ఔషధ సేవ చేసుకుంటున్నారు. చాలా అతి త్వరగా తగ్గిపోయే విధంగా మీకు సంకేతాలు తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా చెప్పదగిన సూచనలనే చెప్పచ్చు. ఉద్యోగ జీవితం కూడా చాలా చాలా బాగుంది. పితృవర్గ రీత్యా చిన్నపాటి ఓర్పు కలిగి ఉండండి, మాతృవర్గ రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి. పెదవి దాటి మాట బయటికి వస్తే కలహం కూడా అదే స్థాయిలో ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మరింతగా శోభిస్తారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారి సంచారము చాలా చాలా బాగుంది. చతుర్థంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, బుధుడు ఉన్నారు. వీరిద్దరి యొక్క సంచారము చాలా బాగుంది. సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క ఉనికి మిమ్మల్ని చాలా చాలా ఆనందాలకి గురి చేసే విధంగా ఫలితాలు ఇస్తోందో మీరు భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకోవాల్సిందే. సాక్షాత్తు రాశిలోనే గురువుగారు ఉన్నారు. ఇంకా భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అని ఎందుకు? ఇక్కడే ఉన్నాడు. మీ రాశిలోనే వరాలిచ్చేటటువంటి గురువు రాశిలోనే ఉచ్చస్థానంలో ఉన్నారు. ఆయనే భగవంతుడు. అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వడంలో సిద్ధహస్తులు ముందుంటారు. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, ధనలాభాలు ఉంటాయి, కుటుంబం బాగుంటుంది, మాట తీరు బాగుంటుంది, దైవ కార్యాలు బాగా కలిసి వస్తాయి, మృష్టాన్న భోజనాలు చేస్తారు. ఎన్నో విధాలుగా పబ్లిక్ మీకు సహాయ సహకారాలు అందజేస్తుంది. ఏ పని చేద్దామన్నా మీతో పాటు కలిసి పని చేసేటటువంటి వ్యక్తులు మీ పక్కనే ఉంటారు. మిమ్మల్ని వాళ్ళు ప్రోత్సాహపరుస్తారు, మీ చేత వారు ప్రోత్సహింపబడతారు. అనేక విధాల సంతృప్తికరమైన జీవితంలో ఉన్నారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ధనము రావడం వల్ల కానీ, కీర్తి ప్రతిష్టలు రావడం వల్ల కానీ మీకు చాలా చాలా ఆనందకరమైన జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. యోగా చేయండి, గురుగ్రహ స్తోత్రాలు చేయండి, మరింతగా శోభిస్తారు. సింహరాశి. సింహరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధుని యొక్క సంచారం బాగుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం బాగుంది. వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువుగారి సంచారం బాగుంది. మరి ఈ 3 గ్రహాల యొక్క ఉనికి అద్భుతమైన ఫలితాలను ఇచ్చేసి ఇక మిగతా గ్రహాల యొక్క ఫలితాలు అంత గొప్పగా లేకపోయినా పర్వాలేదా అనేటట్టుగా ఉందా అంటే కాస్త అనుమానాస్పదమే. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, రుణ బాధలు తగ్గిపోయే విధంగా ఉన్నాయి. ఇంకా ఇతరత్ర మీకు ఏమన్నా కొత్త రుణాలు కావాలంటే దొరికే విధంగా ఉంది. దగ్గర ప్రయాణాలన్నీ లాభించే విధంగా ఉన్నాయి. అన్నదమ్ముల ఐకమత్యం చాలా బాగుంది. మీ మనోబలం కూడా బాగా సిద్ధిస్తోంది. అనేక విధాలుగా కృషి, మీరు చేసే ఏ కృషి అయితే ఉందో అది చాలా ముందరికి తీసుకెళ్తోంది మిమ్మల్ని. అంటే ఫలితాలు ఇప్పటికిప్పుడే ఇచ్చేస్తోందా అంటే ఇవ్వట్లేదు, కానీ ముందర కృషి అనేది సాగుతోంది. చేసే పని ఏదైతే ఉందో అది చక్కగా ముందరికెళ్తోంది. ఇది ఇక్కడ చెప్పదగినటువంటి సూచన. మరి ఇలాంటి పరిస్థితుల్లో మిగతా గ్రహాల యొక్క ఉనికి ఏ విధంగా ఉండబోతోంది అంటే అవమానాలు అపనిందలు ఉండే విధంగా ఉంది. దైవభక్తి అయితే చాలా బాగుంది. అలాగే ధనము ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఎక్కువగా ఖర్చు అయినా ఏదైనా కాస్త మానసికమైన తృప్తి ఉంటుందా అంటే భార్యాభర్తల మధ్య అనురాగం తగ్గిపోయే విధంగా ఉంది. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా మీరు ఏది చెప్పినా ఆ మాటకి విలువ లేకుండా అయిపోతుంది. ఎక్కువగా ధనాన్ని పెట్టి మీరు పనులు చేయించవలసి వస్తుంది. ధనం అయితే ఖర్చు అవుతోంది కానీ చాలా అసంతృప్తి మీలో ఉండిపోతోంది. రాజకీయ నాయకులకు కూడా అంత బాగా ఉత్సాహకరంగా లేదు. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో ప్రయాణాలు అయ్యి వెళ్ళవలసి వస్తుంది. ప్రయాణం ఉంటుంది, త్రిప్పట ఉంటుంది, ధనము ఖర్చు, ధన వ్యయం కూడా కనిపిస్తుంది. మరి ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు ఏమి చేయాలండి? రాహు, కేతు, శని తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే ఏదైనా అవమానాలు అపనిందలు ఎదురైనా
మీరు అంతగా వాటిని పట్టించుకోకండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. మానసిక వేదన ఎక్కువ అవుతుందా అన్నట్టుగా అనిపిస్తుంది. అయ్యే డబ్బు అవుతోంది, మనకెందుకు మంచి పేరు రావట్లేదు అని చెప్పి బాధపడతారు మీరు. వీటన్నిటిని పక్కన పెట్టేసేయండి. యోగా చేయండి. ఈ చెప్పినటువంటి 3 గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేయండి. మీకు అభివృద్ధి అనేది అతి త్వరలోనే కనిపిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కన్య రాశి. కన్య రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు. ద్వితీయంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, బుధుడు బాగున్నారు. తృతీయంలో రవి కుజులు బాగున్నారు. షష్టంలో రాహు బాగున్నారు. ఇంకా ఏం కావాలండి? 6 గ్రహాల యొక్క ఉనికి చాలా అత్యద్భుతంగా ఉంది అంటే అది అసలు మాటలైన విషయం కాదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కుటుంబ జీవితం బాగుంది. అనేక రకాలుగా ఉన్నత స్థానంలోకి వెళ్ళడానికి గ్రహాలు సహకరిస్తున్నాయా అన్నంత గొప్పగా మంచి గ్రహస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక అన్నదమ్ముల సహాయ సహకారాలు కానీ, మీరు పెట్టుబడులు పెట్టే విధములో తీసుకునే నిర్ణయాలు కానీ, దూర ప్రాంత ప్రయాణాలు కానీ చాలా చాలా బాగున్నాయి. అలాగే భాతృవర్గ రీత్యా కూడా చాలా అనుకూలమైన కాలం అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. శత్రువుల సంఖ్య తగ్గుతోంది. మిత్రులు చాలా బాగా బలపడుతున్నారు. అలాగే ఏదైనా అనారోగ్య సూచనలు ఉన్నట్టయితే తిరిగి మళ్ళీ మీరు అతి త్వరలోనే ఆరోగ్యవంతులైపోతారు. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గురు బలం బాగుంది కాబట్టి శనిగారి యొక్క బలము అంతగా బాగాలేకపోయినా, అంటే మరి సప్తమంలో ఉన్నారు కదా వారు, కాబట్టి అంతగా బాగాలేకపోయినా మీరు దిగులు చెందవలసిన పనేమీ లేదు. ఇన్ని గ్రహాల యొక్క ఉనికి మీకు చాలా చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే గురుగ్రహ స్తోత్రాలు చెయ్యండి, పఠించండి, యోగా చెయ్యండి, మరింతగా మీరు శోభిస్తారు అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా చాలా వరకు మనశ్శాంతి పెరుగుతుంది, ఉన్నతి పెరుగుతుంది. తులారాశి. తులారాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, ద్వితీయంలో ఉన్నటువంటి బుధుడు, షష్టంలో ఉన్నటువంటి శనిగారు, లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు, 4 గ్రహాల యొక్క ఉనికి కూడా మీకు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నది. మీరు కీర్తి ప్రతిష్టలు పొందుతారు, అనుకున్న పనులు సాధిస్తారు, కుటుంబాన్ని ఒక ఉన్నత స్థాయిలో పెట్టుకోగలుగుతారు. అనేక విధాలుగా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఎన్నో రకాలైనటువంటి సమస్యలు తీరిపోతాయి. అలాగే ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలకు మీకు కలిగే విధంగా ముందరికెళ్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి సూచనలనే తెలియచెప్పాలి. అనుకోని విధంగా అదృష్టం కలిసి వస్తుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే అతి త్వరలోనే మళ్ళీ తిరిగి నవమ స్థానంలోకి వెళ్ళబోయేటటువంటి గురువుగారి యొక్క సంచారము ఇప్పుడే మీకు మంచి విత్తనాలను వేస్తోంది. భవిష్యత్తులో అన్నీ కూడా సక్రమమైనటువంటి ఫలాలని తిరిగి తెచ్చి ఇవ్వబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. మీ జీవితాశయం నెరవేరబోయేటటువంటి రోజులు వస్తున్నాయి. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి అని మరీ తెలియజెప్తున్నాను. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి తృతీయ స్థానంలో చంద్రగ్రహ సంచారం బాగుంది. నవమ స్థానంలో గురువుగారు బాగున్నారు. వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. మరి మిగతా గ్రహాల యొక్క మాట ఏంటండి? అననుకూలంగానే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే 3 గ్రహాల యొక్క నడక మంచి ఫలితాలను ఇస్తూ ఉందో ఇక్కడ చాలా చాలా ఆనందకరమైన జీవితంలో ఉంటారు. అందులోనూ ముఖ్యంగా గురువుగారి యొక్క పంచమ స్థాన దృష్టి రాశి మీద పడుతోంది. అనేక విధాలుగా మీకు దైవభక్తి పెరగడము, చక్కటి పేరు ప్రతిష్టలు రావడము, ధన ఆదాయం రావడము, ధనానికి సంబంధించి ఎటువంటి ఆటంకాలు లేకుండా ధనము చేతికి అందడము, అన్నదమ్ముల సహాయ సహకారము, పిత్రార్జితము, పితృవర్గరీత్యా అత్యధిక సహాయకారాలు అందుకోబోవడము, వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి విషయంలో ఇంకా కొన్ని తర్జన భర్జనలు చేస్తూ ఉంటారు. ఇక మిగతా అన్ని విషయాలలో కూడా మీకు చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. అలాగే గురువు గారి యొక్క స్తోత్ర పారాయణాలు మరింత భక్తి శ్రద్ధలతో చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను.
వీలైతే ఆశ్రమాలకు వెళ్ళి సేవ చేయండి, సద్గురువుల యొక్క ఆశీస్సులు అందుకోండి. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి సంచారం బాగుంది. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి శుక్ర బుధుల యొక్క సంచారం బాగుంది. ఎప్పుడైతే 3 గ్రహాల యొక్క సంచారం బాగుందో అప్పుడు చాలా మీకు ఒక విధమైన ధైర్యం వచ్చేస్తుంది, ఒక భరోసా వచ్చేస్తుంది. ఆ విధంగా అనుకోని పనులలో ముందంజ వేయడము, మానసికమైన ధైర్యం రావడము, ఉత్సాహం రావడము, బంధు ప్రీతి కలగడము, బంధువుల యొక్క ఆత్మీయత ఆదరణలు కలగడము, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అయితే అర్ధాష్టమ సంచారం చేస్తూ ఉన్నటువంటి శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. అష్టమ స్థాన సంచారం చేస్తూ ఉన్నటువంటి గురువు గారికి ఒక్కసారి గురు స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఓర్పు కలిగి ఉండండి, చాలా విషయాలలో ఓర్పు కలిగి ఉండండి. మంచి ఫలితాలు వాటంతటవే వస్తాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. మకర రాశి వారికి ఎంత అద్భుతమైన కాలం అంటే ప్రతిరోజు కూడా వీరికి పండగే. చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు. తృతీయంలో శనిగారు ఉన్నారు, రాశిలోనే చంద్రుడు ఉన్నారు, సప్తమంలో గురువు గారు ఉన్నారు, దశమంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, ఏకాదశంలో రవి కుజులు ఉన్నారు. అంటే వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది. అంటే మీరు కూడా అనేక విధాలుగా మీ జీవితాశయాన్ని సాధించుకుంటారు. అది కూడా అతి సునాయాసంగా సాగించుకుంటారు. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, ధన ఆదాయం ఉంటుంది, మృష్టాన్న భోజనాలు ఉంటాయి, విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి, కొత్త పెట్టుబడులు పెడతారు. జీవిత భాగస్వామి గాని, వ్యాపార భాగస్వామి గాని చాలా ఉత్సాహభరితంగా ఉంటారు. వ్యాపార వర్గాలలో ఇంకా కొత్త వ్యాపారాలలోకి మీరు అడుగు పెట్టడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఎన్నో విధాలుగా పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, వ్యక్తిత్వం ద్వారా కానీ, అలాగే పబ్లిక్ రిలేషన్స్ ద్వారా కానీ మీకు ఏ రూపకంగా చూసినా అన్ని శుభ ఫలితాలే. భార్యాభర్తల అనుకూలత బాగుంది, అనుకోని విధంగా వచ్చే ధనము బాగుంది. ఏ రూపకంగా చూసినా కూడా మంచి ఉపయోగకరమైనటువంటి ఫలితాలు మీ చేతిలో ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి, మరింతగా ప్రకాశవంతంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. కుంభరాశి వారికి దశమ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క స్థితి సంచారము, నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క శని సంచారము చాలా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉండగా, మిగతా గ్రహాలు ఏవి కూడా అంత అనుకూలత చెందని కారణం చేత తప్పనిసరిగా గురువు గారికి గాని, శని గారికి గాని, రాహువుకి గాని, కేతువుకి గాని ఈ 4 గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ విశేషం ఏంటంటే నవమాధిపతి నవమ స్థానంలో ఉన్నారు, దశమాధిపతి కుజుడు దశమ స్థానంలో ఉంటూ రవి గారి యొక్క స్థితి సంచారంతో ఉన్నారు. అంటే ఉద్యోగకారకమైనటువంటి గ్రహము బాగుంది, అలాగే ఉద్యోగ స్థానంలో ఉన్నటువంటి గ్రహము బాగుంది, ఉద్యోగ జీవితము బాగుంది, నవమ ఆధిపత్యము బాగుంది, నవమ స్థాన అధిపతి కూడా చాలా బాగున్నారు. ఎప్పుడైతే ఈ నవమ దశమాలు యోగిస్తున్నాయో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు అన్నమాట. ఇదే జన్మ జాతకంలో ఈ విధంగా యోగిస్తూ ఉన్నట్టయితే ఇది ధర్మ కర్మాధిప యోగం అయ్యేది. కాకపోతే గోచారంలో అంత బలంగా యోగాలు ఫలితాలను ఇవ్వవు. కాబట్టి జన్మ జాతకంలో ఎవరికైనా నవమ స్థానంలో నవమాధిపతి, దశమ స్థానంలో దశమాధిపతి ఉన్నా, లేదా నవమ దశమాల పరివర్తన చెందిన నవమ దశమ అధిపతులు కలిసి ఇంకెక్కడన్నా ఉన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది చాలా అత్యద్భుతమైన ఫలితము. మిగతా గ్రహాల యొక్క అనుకూలత కోసం తప్పనిసరిగా ఈ దైవనామస్మరణ చెయ్యండి, నవగ్రహ స్తోత్రాల పారాయణ చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అనేక విధాల మీకు మంచి జరగడానికి అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఇది చెప్పదగ్గ విశేషం. ఏ గ్రహాల అనుకూలత ఏ అననుకూలతగా ఉన్నా కూడా ఇక్కడ నవమ దశమాల యోగం కారణం చేత చాలా అత్యద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీనరాశి
మీనరాశి వారికి గత కొద్ది కాలంగా మనము ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాము. గురువు గారి యొక్క స్థితి సంచారం గాని, కేతువు గారి యొక్క సంచారం గాని, అలాగే శుక్రాచార్యుల వారి యొక్క సంచారం గాని చాలా చాలా అద్భుతంగా ఉంటూ ఉండగా, ఈ రోజున చంద్రుని యొక్క సంచారము కూడా చాలా అద్భుతమైన ఫలితాలని సూచిస్తూ ఉంది. ఊహించని విధంగా ధన లాభాలున్నాయి. అలాగే విలువైన వస్తువుల యొక్క సేకరణ, కొనుగోలు ఖచ్చితంగా జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే వస్తువులు చెయ్యి జారకుండా భద్రపరుచుకోవాల్సిందిగా కూడా సూచన చేస్తూ ఉన్నాను. స్థిర చరాస్తుల యొక్క అభివృద్ధి కొరకు ఇంకా కొంచెం కృషి చేయండి. అతి త్వరలోనే ఈ అభివృద్ధి జరుగుతుంది. సంతానం చాలా చాలా బాగున్నారు. ధన ఆదాయం చాలా బాగుంది. కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి. అలాగే దైవ పూజ అస్సలు మానకుండా చేస్తారు. ఇంకా అది వరకు రోజుల్లో అయినా ఎప్పుడెప్పుడన్నా మనసు కొంచెం ప్రశాంతత తప్పి ఇవాళ వద్దులే అని చాలా తూతూ మంత్రంగా జరిపించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు గురువు గారు పంచమ స్థానంలో ఉన్నటువంటి కాలంలో అత్యద్భుతంగా దైవ పూజ చేస్తారు. అలాగే సంతానం చాలా బాగున్నారు. అనుకోని విధంగా వచ్చేటటువంటి ధనము మీకు చాలా సంతృప్తిని కలగజేస్తుంది. ఎన్నో విషయాలలో చాలా సంతృప్తికరంగా ఉన్న కారణం చేత, అలాగే గురుబలం పెంపొంది ఉన్న కారణం చేత స్థాన చలనాలు కొంచెం తక్కువగా ఉన్నాయా అనిపిస్తోంది. ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి ఒక్కసారి శని గారికి తైలాభిషేకం చేయండి. గురుబలం అత్యద్భుతంగా ఉంది కాబట్టి ఏ గురువుకైనా లేదా మీ ఇష్టదైవం ఎవరైనా కానీ స్తోత్ర పారాయణాలు చేయడము, నిత్య పూజ చేయడము ఆపకండి. మరింత శోభాయమానంగా మీ జీవితం ఈ రోజున ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.